నాసిక్లో ఉన్న వెంకటేశ్వర కోఆపరేటివ్ పవర్ అగ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ ఒక బహుళ రాష్ట్రాల సహకార సంస్థ. ఇది 2019లో మాజీ ఆర్మీ బ్లాక్ కార్డ్ కమాండో డాక్టర్ శివాజీరావు డోలే మరియు అతని సహచరులచే సహకారం ద్వారా శ్రేయస్సు అనే సూత్రంపై స్థాపించబడింది. వావ్స్థయానిన స్థిరమైన మరియు లాభద్వైకమైన పరిశ్రమగా మార్చడం, ఉత్పత్తిని చివరి దశకు తీసుకెళ్లడం మరియు ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ సంస్థ యొక్క లక్ష్యం. సంస్థ యొక్క నిర్ణయం మరియు కార్యకలాపాలు. ఈ సంస్థ రిటైర్డ్ సైనికులను మరియు రైతులను ఒకచోట చేర్చే సహకార పద్ధతిలో వావ్స్థయ రంగంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అమలు చేసింది. తద్వారా దేశానికి ఒక కొత్త రోల్ మోడల్ను సృష్టించింది. ఈ సంస్థ మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా మరియు కేరళ వంటి 12 రాష్ట్రాలలో 1,50,000 మందికి పైగా సభ్యులతో పనిచేసింది. సమగ్ర వ్యవసాయ క్షేత్రం మరియు శిక్షణ క్షేత్రం. మహారాష్ట్రలోని మాలెగావ్, అజంగ్వాడల్లో 528 ఎకరాల భూమిలో సంద్రాయ వావ్స్థయం మరియు రైతుల కోసం శిక్షణ కేంద్రాన్ని స్థాపించింది. మా సమగ్ర సహకార వావ్స్థయ కేంద్రాన్ని 2,50,000 మందికి పైగా రైతులు మరియు 25కు పైగా విదేశీ సహకార మరియు వ్యవసాయ సంస్థల ప్రతినిధులు సందర్శించారు. వివిధ రకాల పంటలు, తోటపని, ద్రాక్ష, మామిడి, ధ్వనిమి, సీతాఫలం, సపోటా, మునగ మరియు అరటి, మసాలా దినుసులు, పసుపు, మిరపకాయలు, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి, ధాన్యాలు, వరి, సజ్జలు, మొక్కజొన్న మరియు గోధుమలు. గిడ్డ ఆవు ప్రల ఉత్పత్తి ప్రాజెక్ట్. తేనెటీగ పంపకం మరియు తేనె ఉత్పత్తి. వర్మీ కంపోస్ట్ రంగ్, జీవామృతం, బయోస్థ్ ఎన్జీ, పర్యావరణ అనుకూల సహజ పయంటు. వెంకటేశ్వర పంచగవ సహజ అగరబత్తులు. వెంకటేశ్వర జీడిపప్పు ఫ్యాక్టరీ. కర్ణాటకలో ఉన్న ఈ ఫ్యాక్టరీ పొలం నుండా ఫ్యాక్టరీ వరకు అనే నూనెను ఉపయోగించి స్థానిక వావ్స్థయ స్థమరాథాలను ఉపయోగించుకుని వాటిని తయార్మ పాకీయేలతో అనుసంధానిస్తుంది. వెంకటేశ్వర కృషి సేవా కేంద్రం. ఈ కేంద్రం లాభం లేదు, నష్టం లేదు అనే పద్ధతిలో ఎరువులు, విత్తనాలు మరియు మందులను అందిస్తుంది. కాలానుగుణ పంటల ప్రణాళిక, ఎరువులు, విత్తనాలు మరియు మందుల నియంత్రణ. అధునాతన్ విత్తనాల వాడకం. ధ్వనిమి, ద్రాక్ష, మొక్కజొన్న, ఉల్లాప్రయ మరియు ఆకుకూరల స్థగు మరియు పురుగుల మందుల నిర్వహణ. యంత్రాల సమాచారం. ఆధునిక వావ్స్థయ సాంకేతికతలు. తక్కువ సతలల్లో ఎక్కువ దిగుబడి ఎలా పొందవల్ల. డాప్ ఇరిగేషన్, స్థపాంకాడ్డ ఇరిగేషన్ మరియు ప్రలిహోస వావ్స్థయం ఎలా చేయాలా. పశుపోషణ మరియు డైర్మ ఫెరింగ్. డైర్మ పశువులను ఎలా చూసుకోవాలా, వాటికి పౌష్టికమైన ఆహారం ఎలా తనిపంచాల మరియు డైర్మ ఫెరింగ్ ద్వారా ఎక్కువ లాభం ఎలా పొందవల్ల అనే సమాచారం. వెంకటేశ్వర కోఆపరేటివ్ పవర్ అగ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ కింద లోని దేవగడ్డ, ఇందువపుడ్డలో 47 ఎకరాల భూమిలో శ్రీ బ్లాలాజీ బయోఫ్యాలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వరి మరియు మొక్కజొన్న ఆధారిత 200 KLPD ఎథనాల్ ఉత్పత్తిపై దృష్టిపెడుతుంది. ఇది రైతులకు మరుగైన ధర లభించేలా చేయడంతో పాటు హరిత స్కిని కూడా ప్రోత్సహిస్తుంది. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన కీబ్లెత్ 101వ ఎపిసోడ్లో ఈ పనిని ప్రారంభించారు. ఫిబ్రవరి 2023లో కేంద్ర మతువ పశు సంవర్ధక మరియు పరిశ్రమల శాఖ మంత్రి సి పడ్డశోత్తం రూప్రల గిడ్డ గోశాల ప్రాజెక్టును ప్రారంభించారు. ఏప్రిల్ 2023లో కేంద్ర సహాయ మంత్రి సిబిఎల్స వర జెరేనియం ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. జనవరి 2024లో ఇండియన్ ఫెరిడ్ ఫెడరలిజడ్ కోఆపరేటివ్ మరియు ఇండియన్ నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ అధ్యక్షులు సి దిలీప్ భాయ్ సంఘాని బయోస్థెన్జీ మరియు వర్మీ కంపోస్ట్ రంగ్ ప్రాజెక్టులను ప్రారంభించారు. జనవరి 2025లో కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి సి అమిత్ వెంకటేశ్వర అగోఫ్యంను సందర్శించారు మరియు మటేర, నీరు మరియు ఆకుల పర్మక ప్రయోగశాలతో పాటు కర్ణాటకలోని బెలగాంలో ఉన్న జీడిపప్పు ఫ్యాక్టరీని డిజిటల్ గా ఆవిష్కరించారు. భారతీయ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది రక్షణ మంత్రిత్వ శాఖ న్యాయాలయంలో వెటరన్స్ అచీవ్మెంట్ అవార్డును ఇచ్చారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్స్ మనోజ్ ప్రెండే వావ్స్థయం మరియు సహకార వావ్స్థయానికి చేస్తాన్ అత్యుత్తమ కృషికి న్యాయాలయంలో సన్మానం చేశారు. FIIM ద్వారా సహకార రంగంలో చేస్తాన్ అద్భుతమైన కృషికి సన్మానం. ఇది మాజీ సైనికులకు మరియు రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. నాస్తక్ సమాన 2022 అన్న సమాన 2022, నాస్తక్రతన 2022, లోక్స్టహిమాన సమాన 2023. గాంధీ పీస్ ఫౌండేషన్ ఏప్రిల్ నుండి ఏప్రిల్ 2024లో గౌరవ్ డాక్టరేట్
గుజరాత్ ముఖామంతరసి భూపెందాభాయ్ పటేల్ సద్వారా గేమ చేంజడ్డు 2024 గుజరాత్ ఎడస్టన అనే పాత్త అవారు గుజరాత్ గవర్నడ్డ గౌరవనీయ సి ఆచార్య దేవవాత్ నుండా జాతీయ వావస్థయ పురస్తకరం 2024 కేంద్ర మంతరసి నితిన్ గడ్కరీ ద్వారా న్యాఘలిలో వికస్థత్ భారత్ విజన్ 2047 యునైటెడ్ సరటు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండా వావస్థతపక సహకార నాయకతాన్లో గౌరవ్ డాకరరేట్ దుబ్లైలోని గోబల్ పీస కోనిల్ ద్వారా యునైటెడ్ నేస్టను గోబల్ ఎకులను అవారు 2024 మహారాష్ట్ర గవర్నడ్డ గౌరవనీయ సి సపి రాధాకృష్ణన్ ద్వారా లోక్మత్ సమర్పించన్ మహారాష్ట్రాయన ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025 కేంద్ర మంతరసి నితిన్ గడ్కరీ వావస్థయ రంగంలో చేస్తన్ అతుఆత్మ కృషికి వికస్థత్ భారత్ 2025 నుండా అగి ఏకల చెడ్డ మాన ఆఫ్ ఇండియా అనే పాత్త అవారు కేంద్ర మంతరసి మురళీధర్ మోహోల్స ద్వారా G24 త్రసకృష్ సమాన 2025 అనే పాత్త అవారు మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శివాజీరావు డోలే ఇటీవల లండన ప్రారంభంలో ఐక్యరాజ్య సమితి పాపంచ శాంత మండళ్ల ద్వారా పాత్స్థాతికమైన అంతర్జాతీయ సెంటిమెంట్లీ మరియు ఎక్సలెన్స్ లెన్స్ అవార్డు 2025 తో సత్కరించబడారు పాముఖంటుడు మరియు మాజీ ప్రారంభ సభ్యుడు సి గ్రవింద్ వెంకటేశార ఫ్యంను సందర్శించి మాజీ సైనికులకు మరియు రైతులకు కృతజ్ఞతలు తెల్లప్రరు పాత్త సంవత్సరం ఆగస్టు 15న భారతదేశ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాసిక్ జిల్లాలోని మాలెగావ్లో ఒక పాత్యాక కారాకేమానిన నిర్వహిస్తారు ఈ కారాకేమల్లో 12 రాష్ట్రాల నుండా అనేక మంది నాయకులు ఇంటులు మాజీ సైనికులు మరియు ఎంపీలు ముఖ అతిథులుగా హాజరై స్వాతంత్ర దినోత్సవానిన ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ సంసద రైతులు మరియు మాజీ సైనికులకు ఆర్థికంగా బలం చేకూర్చే వావస్థయ రంగ అభివృద్ధికి గణనీయమైన కృషి చేసింది మహారాష్ట్ర మరియు భారతదేశంలోని యువతీయుకులందరి కోసం వెంకటేశార కోఆపరేటివ్ పౌర్డ అగో ప్రాసెసింగ్ లిమిటెడ్ మరియు వెంకటేశార ఫెరిడ్డ వలెడ్డ ఫండేస్టన నాస్థక్ ద్వారా వెంకటేశార అగానవిడ్డ స్థాయుధ దళాల పియర్క్వేట్మెంట్ మరియు కొత్తి వావస్థతపక శిక్షణ కేంద్రంలో 500 మంది విద్యార్థులకు సుమరంపై యూనిఫామ గుండెలపై మడల్ మరియు దేశానికి ఒక సలామ అనే కలను నెరవేర్చుకోవడానికి ఉచిత శిక్షణ ఇస్తున్నానరు జై జవాన్ సర్ జై కిసాన్ సర్